న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం క్షేత్రంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దేవస్థానం రెడ్ల సత్రం సమీపంలో చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. ఇటీవల దేవస్థానం సమీపంలో తరచుగా పులులు కనిపిస్తున్నాయి. వీఐపీ కాటేజీలు, ఔటర్ రింగ్ రోడ్, రుద్రా పార్క్, టోల్గేట్, రెడ్ల సత్రం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయి. శ్రీశైలంలో రక్షణ గోడ నిర్మిస్తామన్న పాలకులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భక్తులు మండిపడుతున్నారు. శ్రీశైలంలో చిరుత సంచారానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు శ్రీశైలం సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఈ టెంపుల్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో మరొకసారి చిరుత పులుల సంచారం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము దాని పక్కన ఉన్నటువంటి సత్రాల సమీపంలో చిరుత సంచరిస్తున్నటువంటి ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే దీనికి సంబంధించి అటవీ సంబంధించినటువంటి అధికారులు కూడా గతంలో అక్కడికి వెళ్లి శ్రీశైలం చిరుతలు అదే ప్రాంతంలో చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ చిరుతలకు సంబంధించి అక్కడ సమీపంలో ఉన్నటువంటి విఐపి కాటేజీలు కావచ్చు, లేదా ఔటర్ రింగ్ రోడ్డు, రుద్ర పార్క్, రెడ్ల సత్రం, టోల్గేట్ సమీప ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నటువంటి సందర్భాలన్నీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు చిత్రీకరించి ఆ యొక్క వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజులుగా శ్రీశైలం సంబంధించినటువంటి సమీప ప్రాంతాలలో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక సార్లు అటవీ సంబంధించినటువంటి అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా అనేక సార్లు భక్తులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అటవీ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రహరీ కూడా నిర్మించి ఖచ్చితంగా భక్తులకు అనేక రకాల ఏర్పాట్లు చేయాలని. థ్యాంక్ యూ శ్రీరామ్.